సభ ఎలక్షన్స్లో కవిత గారు బీజేపీ అరవింద్ ధర్మపురి గారిపైన ఓడిపోయింది. 70,000 ఓట్ల సుమారు అటు ఇటు ±1,000 ఓట్స్ అటు ఇటు తను ఓడిపోయింది. 2023లో కవిత గారు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ కాంగనే కవిత బీసీల కోసం ఎప్పుడు కొట్లాడలే. ఎమ్మెల్సీ కాంగనే కవిత గారు బీసీల కోసం ఎప్పుడు కొట్లాడలే. సడన్గా ఈ డెమోక్రసీ ఎప్పుడు మొదలవుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడైతే నువ్వు ఎలక్షన్లు ఓడిపోతావు చూడు. ఇలా రాజీవ్ గాంధీ, మన రాహుల్ గాంధీ కూడా డెమోక్రసీ ఖత్రేమే అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ ఓడిపోయినప్పుడు. అప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పవర్ ఉండే చూడు, डेमोक्रेसी बहुत अच्छा था, डेमोक्रेसी में कोई दिक्कत नहीं थी, डेमोक्रेसी सब कुछ ठीक ठाक चल रहा था, उसमें कोई दिक्कत ही नहीं थी, उसमें कुछ बात ही नहीं करने का. బట్ డెమోక్రసీ ఎప్పుడు ప్రాబ్లంలో వస్తుంది? నువ్వు ఎలక్షన్ ఓడిపోగానే వస్తుంది. లీక్డ్ లెటర్, డాడీ డియరెస్ట్ అండ్ డైనాసిటీ పాలిటిక్స్ అండ్ డైనాసిటీ డిస్ట్రెస్ మొదలవుతుంది. లీక్డ్ లెటర్, కవిత గారి లీక్డ్ లెటర్ ఏదైతే ఉండేనో అది చూస్తే ఎట్లా అనిపించింది అని అంటే, ఎక్స్పైర్డ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలే కనిపించలేదా మీకు? కొన్ని విషయాలలో నానా నువ్వు ఇక్కడ మాట్లాడలే, నానా నువ్వు అక్కడ మాట్లాడలే, శ్రేణులలో ఇట్లుండే, శ్రేణులలో అట్లుండే, నువ్వు ఇది మాట్లాడేది ఉండే, నువ్వు ఇది చేసేది ఉండే. సో ఎక్స్పైర్డ్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని చెప్పి చెప్తున్నారు.